జై జయ శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. బంధ విముక్తులకు కారకుడు ఈశ్వరుడే. ఈశ్వరానుగ్రహం గురించి బ్రహ్మసూత్రాలలో లేకపోయినా దానిని గురించి భాష్యంలో వివరించారు. జీవాత్మ పరమాత్మల అభేద జ్ఞానం జీవునిలో ఉంది. ఇది పరమేశ్వరుని ధ్యానం చేయడం వల్ల లభిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు బంధ విముక్తులకు కారకుడు కనుక ఆ సూత్రాలలోనే జీవుడు కర్తయేనా? అతడు కర్త అయితే క్రియారహితమైన సమాధి ఎట్లా సిద్ధిస్తుందని ప్రశ్న. దానికి సమాధానంగా అతడు కర్తృత్వం లేని ఆత్మ కూడా అని జవాబు. రెండూ ఏకకాలంలో ఎట్లా సిద్ధిస్తాయని ప్రశ్న. వడ్రంగి మాదిరిగా అని జవాబు. వడ్రంగి కర్ర పనిచేస్తున్నప్పుడు సాధనాలతో చేస్తాడు, లేనప్పుడు వాటిని ఒక మూల పడేసి విశ్రాంతి తీసుకోవడం లేదా అని సమాధానం. అట్లాగే జీవుడు ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని పనులు చేసిన సమాధిలో వాటిని పక్కన పెట్టి ఆత్మలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సందర్భంలో పనిచేయాలనే భావన కూడా పరమేశ్వరుని నుండి వచ్చిందే. ఇక్కడ కర్తృత్వం అనగా బంధంతో కూడినదనే అర్థం వస్తుంది. ఇక్కడ జ్ఞానము ఆ బంధం నుండి విముక్తం చేస్తుందని బ్రహ్మ సూత్రాలలో లేదు, ఈశ్వరుని కూడా ప్రస్తావించలేదు. దీనికి భాష్యం రాస్తూ జీవుడు సంసారంలో పడి పనులు చేస్తాడని, ఈశ్వరానుజ్ఞ వల్ల ఫలాలు అనుభవిస్తాడని చెప్పి ఊరుకోకుండా ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞానం కలిగి విముక్తుడవుతాడని వ్రాశారు. ఈశ్వరః తతః అనుజ్ఞయా కర్తృత్వ భోక్తృత్వ లక్షణస్య సంసార సిద్ధిః అని వ్రాసి ఊరుకోలేదు. సూత్రంలో అంతవరకే ఉంటుంది అని అనుగ్రహం వల్ల జ్ఞానం కలిగి బంధ విముక్తుడవుతాడని ఇట్లా అదనంగా వ్రాశారు. తతః అనుగ్రహ హేతుకేనైవ చ విజ్ఞానేన మోక్షసిద్ధిః భవితుమర్హితి. శాస్త్రాలలో అద్వైత సాధకునకు అనుగ్రహం గురించి చెప్పకపోవచ్చు. మోక్ష సిద్ధికి ఈ అనుగ్రహం తప్పని సరి అని భగవానుడు చెప్పకపోయినా సాధారణంగా గీతలో ఈశ్వరానుగ్రహం ప్రస్తావింపబడకపోలేదు. క్రమ పద్ధతిని సూచిస్తూ ఇంద్రియాల నుండి మనస్సుకు, మనస్సు నుండి బుద్ధికి, బుద్ధి నుండి ఆత్మకు ప్రయాణం సాగించాలని చెప్పాడు. 3వ అధ్యాయాన్ని ముగిస్తూ మనస్సును నియమించి కోరిక అనే శత్రువును చంపు, బుద్ధికి కూడా అతీతమైన తత్వాన్ని గుర్తించు అని అన్నాడు. ఇదంతా జీవుని సాధనం బట్టే ఉంటుందని తెలుస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.